హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో హియర్ ఈస్ ద వెడ్డింగ్ వీడియో. మీరు కనుక ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇదైతే పెళ్లి రోజు ఐరన్ల కుండల దగ్గర పూజ చేసి పెళ్లి కొడుకు అయితే పెళ్లి మండపానికి బయలుదేరుతున్నాడు. ఇక్కడ వాళ్ళ బామ్మర్ది వచ్చి బట్టలు, పెళ్లి కొడుకు కోసం పెళ్లి కూతురు వాళ్ళు కారు పంపిస్తారు కదా, దాంట్లో అయితే పెళ్లి కొడుకు అండ్ ఆడబిడ్డ వెళ్తున్నారు. నెక్స్ట్ వెనకాల వచ్చే కారులో మిగతా వాళ్ళు వస్తారు. పెళ్లి ముహూర్తం వచ్చేసి 11:30కి ఉండే. మేము ఇంకా ఏం రెడీ అవ్వలేదు, చాలా టైం ఉంది కదా వెళ్ళినాక రెడీ అవుదాంలే అని చెప్పి అలాగే వెళ్తున్నాము. పెళ్లి కొడుకు ఊరికి రీచ్ అవ్వండి అమ్మాయి వాళ్ళు ఏం పనులు స్టార్ట్ చేయరు కదా, సో ఇక్కడే మేము ఇంకా రెడీ అవ్వుకుంటుంటే లేట్ అవుద్దని చెప్పి మేమైతే వెళ్ళాము. అక్కడికి వెళ్ళాక మాకైతే ఒక రూమ్ ఇచ్చారు. పెళ్లి కొడుకు వెయిట్ చేస్తుంటే మేము ఆ లోపు మొత్తం రెడీ అయిపోయాము. నా అవుట్లుక్ అయితే ఇలా వచ్చింది. నాకు రెడీ అవ్వడానికి టైం సరిపోయింది, అసలు వీడియో తీసుకునే టైమే లేదు, జస్ట్ అలా సెల్ఫీస్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ అమ్మాయి వాళ్ళు వచ్చి ఎదుర్కొంటున్నారు. ఎదుర్కోవడం అంటే వాళ్ళకి అమ్మ నాన్నకి వాళ్ళందరికీ బట్టలు అవి పెట్టి వాళ్ళు పెళ్లి కొడుకుని తీసుకొని వెళ్తారు అన్నట్టు. ఇటు తరపున వాళ్ళు అటు తరపున వాళ్ళు ఎవరో కొందరు కూర్చొని బ్లౌజ్ పీసెస్ అండ్ టవల్స్ పెట్టుకొని స్వీట్స్ తినిపించుకుంటారు. ఇదే ఎదుర్కోవడం అంటే. అండ్ కాళ్ళు కడిగితే పారాని పోయిందని చెప్పి నేనైతే మళ్ళీ ఇక్కడ పారాని రాస్తున్నాను. పెళ్లి కొడుకు తరపున వాళ్ళకైతే ఇది ఒక పెద్ద అదే ఉంటుంది పనిలాగా. ఎప్పుడు కాళ్ళు కడుగుతున్న కొద్దీ మనం పారాని పెట్టాల్సి ఉంటుంది. దానికైతే ఒక 3 to 4 times పారాని పెట్టాము. ఇంకా అమ్మాయి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. ఇక్కడ బామ్మర్దుల కట్నం కోసం అని చెప్పి వాళ్ళ బామ్మర్ది అడ్డుపడుతున్నాడు, వాళ్ళకి కట్నం ఇవ్వాలి కదా, అందుకని చెప్పి ఆగారు. సో వాళ్ళు సాటిస్ఫై అయ్యేదాకా కొంచెం సేపు అయితే మనల్ని ఆపుతారు కదా, మొత్తానికైతే లాస్ట్కి సాటిస్ఫై అయ్యారు. మళ్ళీ కాళ్ళు కడిగి తీసుకొని వెళ్తారు అన్నట్టు. నేను మా దగ్గర జరిగే పెళ్లి చూపిస్తున్నాను. మీలో ఎవరైనా కూడా ఇలాంటి పద్ధతులు చూసుంటే నాకు కామెంట్ చేసి చెప్పండి. చూస్తే అందరు సన్నగానే ఉన్నారు కానీ బాగానే మోసుకొని వెళ్ళారు అందరు పిల్లలు. ఇంట్లో గౌరీ పూజ చేసి అమ్మాయిని అబ్బాయిని అయితే మండపానికి తీసుకొని వచ్చారు. ఇంకా చూడండి పెళ్లి వీడియోస్ ఈ క్లిప్స్ అన్ని కొంచెం రాగా పెడతాను. సో మేబీ కొంచెం సౌండ్ డిస్టర్బెన్స్ ఉంటుంది కావచ్చు, ఆ బ్యాండ్ సౌండ్ అది. బట్ పెళ్లి వీడియోస్ అంటే ఇలా చూస్తేనే ఫీల్ ఉంటుంది కదా. చెంబు కొంచెం కింద కానీ పట్టుకోండి. ఒక్కసారి పట్టుకోండి. ఇక్కడ అయ్యగారు ఆడబిడ్డను వచ్చి పసుపు కొమ్ము కట్టమన్నారు. అంటే ఫస్ట్ ఆడబిడ్డ అంటే అర్ధమొగుడు అంటారు కదా, అందుకు నువ్వు పసుపు కొమ్ము కట్టాలి తాళి కట్టే ముందు అని అంటే నేను పసుపు కొమ్ము కట్టాను. అమ్మాయి తెలిసి తప్పులు ఆ తప్పులు ఏదో చేసినా కూడా దాన్ని సర్దుకొని ఒకే బాటలో సంసారం కూడా 3 హోములు అంటే అత్త అత్త స్వయ నాతి ఇచ్చారామి అంటే తని పెంచి ఇన్నేళ్ళుగా అల్లా పేరు పెట్టి కూడా చేతున్నారు.
అర్థమైందా? ఇప్పుడు ఎవరు లక్ష్మీనారాయణ చదువుకున్నాడు వాళ్ళ ఇంటికి అల్లుడు అర్థమైందా? అమ్మ ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాటి చరామి మాంగళ్యం అంతు నానేన మమ జీవన హేతున అంటే చూడు. అలా పెళ్ళైతే కంప్లీట్ అయింది. తర్వాత అరుంధతి నక్షత్రం చూపించుకొని వచ్చి ఇక్కడ కూర్చొని పత్తి గింజలు పెట్టి పెరుగన్నం తినిపించుకుంటారు. అది ఎందుకనంటే వాళ్ళు వ్యవసాయం చేసి పండించి తినిపించడం, అది ఒక ఆనవాయితీ అప్పట్లో ఉండే కదా, అది చూపించడానికి అని చెప్పి అలా చేస్తారంట. లంచ్ చేసేసి మేమైతే తర్వాత ఫ్యామిలీ అంతా రీల్స్ ఫొటోస్ అని చెప్పి వెళ్ళాము. ఇక్కడ ఫ్యామిలీ మొత్తం రీల్ చేస్తుంది. బిఫోర్ డే ఎంతమంది ఉన్నారో పెళ్లి రోజు అంతమంది రీల్లో అయితే కనిపించలేదు. సో ఏదో మొదలు పెట్టాం కదా అని కంప్లీట్ చేస్తున్నాం. ఆ తర్వాత అయితే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు డ్రెస్ చేంజ్ కని వెళ్ళారు. ఎందుకంటే ఇట్లా కొన్ని పిక్స్ నార్మల్గా స్టేజ్ పైన నిల్చొని దిగుదామని అంటే వెళ్ళారు. సో వాళ్ళు వచ్చే గ్యాప్లో ఇక్కడ మా అబ్బాయిలు చేసే ఫన్ చూడండి. వాళ్ళిద్దరు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు లాగా ఆటలు ఆడుతున్నారు. మిగిలిన వాళ్ళంతా కింద కూర్చొని వాళ్ళకి ఏదో పెళ్లి జరిపిస్తున్నట్టు అలా పూలు జల్లుతూ వాళ్ళకి ఎంకరేజ్ చేస్తున్నారు. ఇంకా ఏదైతే నేను మనకు కావాల్సింది ఎంటర్టైన్మెంట్ అని చెప్పి మేము కూడా కొంచెం సేపు అలా చాలా నవ్వుకున్నాం వాళ్ళందరినీ చూసి. వీడియో కూడా చేయండి. 2 బీర్లు ఇచ్చి ఇంకా మొత్తం అయిపోయాక అమ్మాయికి చారబోసి అప్పగింతలు అయితే స్టార్ట్ చేశారు. ద హార్డెస్ట్ పార్ట్ ఆఫ్ వెడ్డింగ్ అంటే ఏంటి అంటే అప్పగింతలు అదే కదా. మీరెవరైనా ఇది దగ్గర నుంచి చూసారా? చూసుంటే నాకు కామెంట్ చేసి చెప్పండి అది ఎలా ఫీల్ అయ్యారు. ఈచ్ అండ్ ఎవ్రీ మ్యారీడ్ అమ్మాయికి ఇదే బాధ కదా. చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా వాళ్ళ పేరెంట్స్ దగ్గర పెరిగి తర్వాత పెళ్ళైనాక హస్బెండ్ దగ్గరికి వెళ్ళే మూమెంట్ ఉంటుంది కదా, అది అప్పగింతలు అని అది చేస్తారు కదా. అది ఎవ్వరు అప్పగింతల మూమెంట్లో ఉన్నా కూడా అక్కడ ఆ సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఏడుపు వస్తుంది. ఇక్కడ మేము కూడా పాప మా అమ్మాయి ఏడుస్తుంటే చూసి చాలా చాలా ఎమోషనల్ అయిపోయాము. ప్రతి ఒక్కరు అలా నాన్న చేతుల్లోంచి అబ్బాయి చేతిలో పెడుతుంటేనైతే అసలు దుఃఖం ఆగలేదు ఎవరికి కూడా. అంత ఏడ్చేశారు అందరూ కూడా. అమ్మాయిలకి మ్యారేజ్ అంటే ఓకే, హ్యాపీనే, హస్బెండ్ మ్యారేజ్ ఇదంతా ఓకే, కానీ ఆ పార్ట్ ఆఫ్ ద మూమెంట్ ఉంటుంది కదా, జస్ట్ ఆ టైంలో నేను చెప్పేది ఎట్లా అంటే ఎంతో కొంత ఫీలింగ్ అయితే వస్తుంది కదా ఎవరికైనా కూడా అప్పగింతలు చేస్తున్నారు అని అంటే. ఆ ఫీలింగ్ అయితే ఎవ్వరు కూడా కంట్రోల్ చేయలేరు, అసలు కంట్రోల్ చేసుకోలేరు కూడా. పేరెంట్స్కి అయితే ఒక టైప్ ఆఫ్ బాధ ఉంటుంది కదా, ఆ హస్బెండ్ ఎలాంటోడో, బాగా చూసుకుంటాడో లేదో, నా కూతురు అత్తగారింట్లో ఎలా ఉంటుందో, ఇవన్నీ థాట్స్ అయితే వస్తుంటాయి కదా వాళ్ళ అమ్మ నాన్నకి పంపించడానికి. ఆ టైంలో ఇంకా చాలా ఎమోషనల్ అవుతారు. మీలో ఎవరు ఈ అప్పగింతల టైంలో ఇంకెక్కువ కనెక్ట్ అయ్యారో నాకు ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. ఏ ఆడపిల్ల అయినా కూడా పెళ్లి చేసుకొని వేరే అత్తగారింటికి అయితే వెళ్ళాల్సిందే, అది మాత్రం తప్పదు తన లైఫ్లో. భరత్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఏడుపులు, ఈ బాధ ఇదంతా మర్చిపోవడానికి ఇంకా చూడండి అందరు ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా పెళ్ళిళ్ళలో డీజే అని అంటే ఆ సాంగ్స్, ఆ డ్యాన్సెస్ మొత్తం వేరే ఉంటుంది కదా. సో మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. మా పెళ్లి కూతురు కూడా చాలా చక్కగా డ్యాన్స్ చేసింది.
దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. ఇంతటితో మన వెడ్డింగ్ సిరీస్ అయితే ముగుస్తుంది. ఇంకా రేపటి నుంచి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి. పెళ్లి సిరీస్ అయితే అయిపోయింది. రిసెప్షన్ కూడా చాలా బాగా జరిగింది, కానీ చాలా టైర్డ్ ఉండి మేము వీడియోస్ అయితే క్యాప్చర్ చేయలేకపోయాను. ఐ హోప్ యూ ఆల్ లైక్ ది వీడియో. మీకు గనుక నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో టిల్ ద ఎండ్.